ఎట్లా వెళ్ళేస్తారు పరలోకాన్ని? అంటే మీరు యేసుని నమ్ముకున్నారు కదా, ఈ భూ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, మనకంటూ ఒక పరలోకం అనేది ఒకటి క్రియేట్ చేశాడు దేవుడు, అది ఒక యెరూషలేము. సో అక్కడికి వెళ్ళాలి అని అంటే నీవు యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. సో నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడుదురు, నమ్మని వాడు నిత్య నరకానికి పోతాడు అని చెప్పేసి మార్కు సువార్త 16:16 ప్రకారంగా చెప్తారన్నమాట ఇవన్నీ. సో చెప్పిన తర్వాత అప్పుడు బాప్తిస్మంకి అప్పుడు మైండ్ వెళ్తుంది ఆటోమేటిక్గా. ఇంకా అదే కాదు, అసలు విగ్రహారాలని మనం అసహించుకోవడము, మన బంధుమిత్రులు ఎవరైనా కానీ పూజలకు పిలిస్తే వాళ్ళని అసహించుకోవడము, అవన్నీ నేర్పిస్తారు. ఆటోమేటిక్ వచ్చేస్తే నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి మైండ్లో ఉంటుంది. మైండ్లో ఉండిపోతే దాని తర్వాత మనం బంధువుల దగ్గరికి వెళ్తే ఈ విగ్రహారాధన తప్పు, దీంట్లో సాతానుడు ఉంటాడు, వీడికి కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, నోరుండి తినదు. సో అలా చెప్పేసి ఇంకా మనకి వాళ్ళతో ఫైట్ చేసే విధంగా మనం తయారు చేస్తారు. అటువంటి తయారైపోతాం. అట్లా మీరు ఫైట్ చేసారా? నేను మా బాబాయ్తో చేశా. నేను ఎక్కడైతే ఫర్నిచర్ వర్క్ నేర్చుకుంటున్నానో మా బాబాయ్తో చాలాసార్లు చేసేవాడిని. మా పాస్టర్ ఇట్లా పోతా ఉంటే, బైక్ మీద పోతా ఉంటే, అదిగో యూదా గోత్రపు సింహం 120 సంవత్సరాలు బతుకుతాడు, 100 చర్చిలు కడతా అని చెప్పాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే 42 నెలలకి చచ్చిపోయాడు. అప్పుడు నాకు తర్వాత తెలిసింది కదా, అంటే చచ్చిపోయిన తర్వాత నాకు ఇంకా దుస్తుమన్నది అసలు అదేంది 120 సంవత్సరాలు బతుకుతాడు, 120 years బతుకుతానని చెప్పి ఈడేందమ్మా 42 నెలలకి బకెట్ తన్నేసాడు. ఒక తాగుబోతుల్ని మార్చి దేవుడు, తిరుగుబోతుల్ని మార్చి దేవుడు అనుకున్నా. తర్వాత తెలిసిందంటే పీను ముందరదా అతను తాగుబోతుంది తెలిసింది, తిరుగుబోతుంది తెలిసింది, ఇంకొక మ్యారేజ్ అయిందని తెలిసింది, అతనికి విజయవాడలో ఇంకో 2 కుమారులు ఉన్నారని తెలిసింది. ఇంకా నా విశ్వాసం 50% నుంచి అంటే 100 నుంచి 70కి 50కి 30కి తగ్గింది. 20కి ఉంటే చివరిగా ఒక 10 రోజుల తర్వాత ఇంకో పాస్టర్ వచ్చి, అమ్మ నువ్వు పట్టుకోవాల్సింది పాస్టర్ అని కాదు, బైబిల్ని పట్టుకోవాలని చెప్పి నా చేతిలో బైబిల్ పెట్టి, యేసు బైబిల్ నువ్వు, యేసు బైబిల్ మీరు, నువ్వు అంతే, ఇంకా మిగతా పాస్టర్లను చూడొద్దని చెప్పి మళ్ళీ అట్లా చేశాడు. సో ఆ విధంగా నేను బైబిల్ చదవడం జరిగింది అనమాట.